నమస్కారం. ఉగాది, యుగాది తెలుగువారి నూతన సంవత్సరం ఆరంభమయ్యే రోజే ఈ ఉగాది అన్న విషయం మనకు తెలిసిందే. ఈ ఉగాది వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నవి. పూర్వం సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో బ్రహ్మ దగ్గర ఉన్న 4 వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను దొంగలించుకొని సముద్రం అడుగుకు వెళ్ళి అక్కడ ఉంటాడు. వేదాలు లేకపోతే సృష్టి రచించడం అనేది చాలా కష్టమైన పని. అందుకని సోమకాసురుడు ఆ వేదాల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సోమకాసురుడు వేదాల్ని దొంగతనం చేశాడు అనే విషయాన్ని తెలుసుకున్న విష్ణుమూర్తి మత్స్యావతారంలోకి మారి సముద్రం అడుగున ఉన్న సోమకాసురుడి దగ్గరికి వెళ్ళి అతనితో యుద్ధం చేసి అతన్ని చంపి అతని దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకి అప్పగిస్తాడు. విష్ణుమూర్తి వేదాలను తీసుకొని వచ్చాడు కాబట్టి అతని మీద ప్రేమతో ఆ రోజు నుంచి ఉగాదిని జరుపుకుంటారని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక మరొక కథ విషయానికి వస్తే, చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది నుంచి బ్రహ్మ ఆ వేదాలను అనుసరించి సృష్టిని ప్రారంభించాడని, యుగాన్ని మొదలు పెట్టాడని, యుగానికి మొదటి రోజు కాబట్టి యుగాది అని ఈ రోజు నుంచి ఉగాది పండగను అందుకోసమే జరుపుకుంటారని మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఉగాది రోజు ప్రతి తెలుగువారు ప్రాతకాలంనే లేచి అభ్యంగన స్నానం చేస్తారు. ఆ రోజు తైలంలో లక్ష్మీదేవి, నీళ్లల్లో సరస్వతీదేవి ఉంటుందని, అందుకని ఆ రోజు ఆ ఇద్దరమ్మల కరుణ కోసం అభ్యంగన స్నానం చేస్తారు. ఇక ప్రతి తెలుగువారి లోగిళ్ళు రంగుల రంగవల్లికలతో కలకల్లాడుతూ ఉంటాయి. గుమ్మానికి మామిడాకుల తోరణాలు. ఇక ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచులతో కూడిన ఈ పచ్చడి జీవితంలో కూడా కలిమి లేమి, కష్టం సుఖం లాంటివి ఉంటావని, వీటన్నిటిని తట్టుకోవాలి అన్నందుకు నిదర్శనంగా ఉగాది పచ్చడిని చేసుకుంటాం. ఉగాది అనగానే గుర్తొచ్చే ఇంకొక విషయం పంచాంగ శ్రవణం. ఖచ్చితంగా ఉగాది రోజు సాయంకాలం ప్రతి ఒక్కరు కొత్త బట్టలు వేసుకొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని వింటారు. ఈ పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరం దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, వర్షపాతం ఎలా ఉండబోతుంది, మంచి చెడు లాంటి విషయాలన్నీ బ్రాహ్మణులు మనకి చెప్తారు. ఇక ఉగాది రోజు చెప్పుకోదగ్గ మరొక విషయం కవి సమ్మేళనం. పూర్వం నుంచి వస్తున్నది ఈ కవి సమ్మేళనం. వసంత ఋతువు ఆరంభం అంటేనే కవులకు నూతన ఉత్సాహం వస్తుంది. అందుకని ప్రధాన నగరాల్లో ఉగాది రోజు కవి సమ్మేళనాలు జరుగుతాయి. ఇక ఉగాది పండగను మనమే కాదు, దేశంలోని పలు రాష్ట్రాలు కూడా జరుపుకుంటాయి. ఉదాహరణకి మహారాష్ట్రలో ఈ ఉగాది పండుగను గుడిపాడ్వా పేరు మీదుగా జరుపుకుంటారు. తమిళులు ఇదే పండుగను పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పొయిలా బైశాఖ్ గాను జరుపుకుంటారు. అయితే ఈ పండుగను దేశం మొత్తం ఇంచుమించు ఒకే విధంగా జరుపుకుంటారు. పెద్దగా తేడాలు ఏమీ లేకుండా ఒకే విధంగా జరుపుకుంటారు. ఇక ప్రత్యేకించి పంచాంగ శ్రవణం అనేది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది. ఉగాది పండుగను రైతులను గౌరవించే పండుగగా ఎక్కువగా చెప్పుకుంటారు. అయితే రైతులతో పాటు ప్రతి తెలుగువారు, ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండగే ఈ ఉగాది పండగ.